హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ ఓం శివాస్ వరల్డ్. నా పేరు శివకుమార్. ఈరోజు తేలు కుట్టిన దొంగ ఒక ఫన్నీ కథ. చివరిదాకా చూడండి, సరదాగా ఉంటుంది. స్కిప్ చేయవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. పూర్వం సిద్ధాపురంలో రామయ్య ఎరువుల వ్యాపారం చేస్తుండేవాడు. ఆ ఊరిలో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. దీంతో ఎరువులను అధిక ధరలకు అమ్ముతూ బాగా లాభాలు గడించేవాడు. ఒకరోజు రామయ్య తన కొట్టు మూసే సమయంలో ఎల్లయ్య అనే రైతు వచ్చాడు. అయ్యా, మొన్న పట్నం వెళ్ళినప్పుడు ఈ లాటరీ టికెట్ కొన్నాను. ఏదైనా బహుమతి వచ్చిందేమో కాస్త చూసి చెప్పండి అంటూ చేతికిచ్చాడు. అదృష్టం కొద్దీ ఎల్లయ్య టికెట్కి 5,00,000 రూపాయల లాటరీ తగిలింది. అయితే ఆ విషయాన్ని తన ముఖంలో కనిపించకుండా రామయ్య జాగ్రత్త పడ్డాడు. మొత్తానికి లాటరీ తగలలేదు అంటే తనకు ఆ టికెట్ దక్కదు. ఎల్లయ్య, నీకు 25,000 రూపాయలు లాటరీ తగిలింది. అయినా ఈ సొమ్ము చేతికి రావాలంటే చాలా తతంగం ఉంది. పైగా నీకు చదువు రాదు. ఈ విషయం లాటరీ కంపెనీ వాళ్ళకు తెలిస్తే ఇక అంతే. నేను ఎలాగో రేపు పట్నం వెళ్తున్నా. నాకు ఓ 2,000 రూపాయలు ఇచ్చావంటే నేను చూసుకుంటా అన్నాడు. రామయ్య, అయ్యా, నా దగ్గర డబ్బులు ఎక్కడా ఉన్నాయి? మొన్నే కదా మీ దగ్గర ఎరువులు అరువు తీసుకెళ్ళా. ఓ పని చేయండి, ఆ 2,000 రూపాయలు మినహాయించుకొని మిగతా సొమ్ము ఇప్పించండి అన్నాడు ఎల్లయ్య. ఈ అవకాశం మళ్ళీ రాదని వెంటనే 23,000 రూపాయలు ఎల్లయ్యకిచ్చి పంపించాడు రామయ్య. ఆ సంతోషంతో అతనికి నిద్ర పట్టలేదు. తెల్లవారుగానే మొదటి బస్సుకే పట్నానికి వెళ్ళాడు రామయ్య. అక్కడ ఏజెంటుని కలిసి లాటరీ టికెట్ చూపించి తన బహుమతి ఇప్పించమన్నాడు. వెంటనే ఏజెంటు ఆశ్చర్యపోతూ, అయ్యో, మీరు ఈరోజు పేపరు చూడలేదా? నిన్న పొరపాటున తప్పు నెంబరు లాటరీ వచ్చినట్టు అచ్చయింది. ఈరోజు సరైన నెంబర్ ప్రకటించారు అన్నాడు. అంతే, రామయ్య గుండె గుబేలుమంది. ఎల్లయ్యను మోసం చేద్దామని తానే నష్టపోయాను అని బాధపడ్డాడు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే తన కుటిల బుద్ధి బయటపడుతుందని తేలుకుట్టిన దొంగల మిన్నకుండిపోయాడు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.